Hi Andy, this is Dr. Madhuri, your consultant obstetrician and gynecologist at Mother's Hospital. Today we have with us Dr. Sandeep Pandit, consultant pediatrician and neonatologist. Dr. Sandeep, ఇప్పుడు మనం అలర్జిక్ రైనైటిస్ గురించి మాట్లాడుకున్నాము. ఈ అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి, అసలు ఏ సీజన్ వేరియేషన్ ఏమైనా ఉంటుందా, పిల్లలు ఎలా ప్రెజెంట్ అవుతారు? ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది మోస్ట్లీ వింటర్ సీజన్ లోనే పిల్లలకు ఉంటుంది. తర్వాత ఈ కూల్ డ్రింక్స్, కోల్డ్ పదార్థాలు ఏమన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ అలర్జీ అనేది ట్రిగ్గర్ అవ్వచ్చు. ఫస్ట్ మోస్ట్ కామన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్గ్రౌండ్ అలర్జీ ఉన్న డిసీజ్ ఉంటే అలర్జిక్ రైనైటిస్ గా కన్వర్ట్ అవుతుంది. ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే వైరల్ అనేది కోల్డ్ కాఫ్ వస్తే 5 to 7 days లో తగ్గిపోతుంది. అలా కాకుండా మనకి కంటిన్యూస్ గా 10 to 20 days కంటిన్యూస్ గా రైనోరియా అంటే ముక్కు కారడము, తర్వాత దగ్గు రావడము, దాని తర్వాత స్నోరింగ్ అంటే నైట్ పూట గొడవ పెట్టడము, దాని తర్వాత లేచేసి ఏడ్చడము, నైట్ పూట ఊపిరాడక నోరు తెరిచి పడుకోవడము, కంటిన్యూస్ గా ముక్కు రుద్దుకోవడము, ఇలా ముక్కు పైకి అనుకోవడము, కళ్ళు రుద్దుకోవడము, ఇలాంటివి సిమ్టమ్స్ తో ఉంటే మనము దీన్ని నార్మల్ కాఫ్ కోల్డ్ కాకుండా అలర్జిక్ రైనైటిస్ గా పరిగణిస్తాం. దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ప్రివెన్షన్ అనేది బేసిక్ గా ఈ వింటర్ సీజన్ అనేది కొంచెం చల్లదనం దూరంగా ఉండడం, ఈ పోలన్ డస్ట్ మైట్స్ నుంచి కొంచెం దూరంగా ఉండడం, మాస్క్ వేసుకోవడం, దాని తర్వాత కోల్డ్ పదార్థాలు తీసుకోకపోవడం, అలర్జీ నుంచి మనలో డస్ట్ అవన్నీ తగ్గించుకోవడం వల్ల మనకి ప్రివెన్షన్ అనేది దొరుకుతుంది. ఈ అలర్జిక్ రైనైటిస్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ అలర్జిక్ రైనైటిస్ వల్ల మనకి బేసిక్ గా టాన్సిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. టాన్సిలైటిస్ రావచ్చు. అడినాయిడ్స్ అనే లోపల ఉంటాయి. అడినాయిడ్స్ కూడా హైపర్ట్రోఫీ అయిపోయి మనకి ఊపిరి తీసుకోవడానికి పిల్లడు కష్టపడి తర్వాత నైట్ పూట లేచేసి నిద్ర తక్కువ అయిపోయి తర్వాత డిఫికల్టీ ఇన్ స్లీపింగ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది, లెర్నింగ్ డిసేబిలిటీస్ కూడా రావచ్చు. ఎక్కువ సార్లు ముక్కు ఇలా అనుకోవడం వల్ల సెప్టల్ డివియేషన్స్ కానీ, డెంటల్ మాల్ అక్లూషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫేస్ చేంజెస్, అడినాయిడ్ ఫేసెస్ అలా రావడం కానీ ఇలా కన్వర్ట్ అవ్వచ్చు మనం నెగ్లెక్ట్ చేస్తే అలర్జిక్ రైనైటిస్. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటారు? ట్రీట్మెంట్ గా మెయిన్లీ ఫస్ట్ వచ్చేసి అవాయిడెన్స్ ఆఫ్ ట్రిగ్గర్స్ అండి. అవాయిడెన్స్ చేయాలి. అది ఒకవేళ మనకు అలర్జీ ట్రిగ్గర్ అయిందంటే మాత్రం దీనికి బేసిక్ గా 3 ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సెలైన్ స్ప్రే అంటాము. సెలైన్ స్ప్రే ఒకటి ముక్కులో కొట్టుకోవాలి. దాని తర్వాత స్టిరాయిడ్ స్ప్రేస్, మైల్డ్ పోటెంట్ స్టిరాయిడ్స్ ఉంటాయి. లైక్ మొమెటోసోన్ కానీ, ప్యూరామిడ్ స్ప్రే కానీ, మెటా స్ప్రేస్ ఉంటాయి. మొమెటోసోన్, ప్యూరోమిస్ట్ స్ప్రేస్ ఉంటాయి. ఆ స్ప్రేస్ మనము యాజ్ పర్ పీడియాట్రిషియన్ అడ్వైస్ మనం ఒక 1 month కానీ అరౌండ్ 3 to 4 months కానీ కొంతమంది పిల్లలకి అవసరం పడుతుంది. సో కన్సిస్టెన్సీ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి కోమార్బిడిటీస్ వచ్చేసి ఈ అలర్జిక్ రైనైటిస్ పిల్లలకి ఆస్తమా కూడా కోమార్బిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ కోమార్బిడిటీస్ కి తగిన ట్రీట్మెంట్ కూడా, ఆస్తమా ట్రిగ్గర్స్ కూడా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.